హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ అయితే నేను ఒక ప్రోడక్ట్ అయితే మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత నవ్వుకోవద్దు. దీంతో నువ్వేం చేస్తావక్క గడ్డాలు, మీసాలు గీసుకునేది కదా! ఇది నువ్వేం చేస్తావా అనుకోవద్దు. ఇదైతే గనుక నేను మా వారి కోసం అయితే ఆర్డర్ చేశాను. పాతది పాడైపోయింది. అందుకనేసి మళ్ళీ కొత్తదైతే ఆర్డర్ చేశాను. 5 ఇయర్స్ బ్యాక్ కొన్నాము. అది ఇప్పటికి పాడైపోయింటే మళ్ళీ కొత్తదైతే ఆర్డర్ చేశాను. రోజు ఆర్డర్ చేద్దాం అనుకుంటా మర్చిపోతూ ఉన్నాను. ఇంక ఎట్టకేలకి ఇది కాదనేసి ఒకరోజైతే అదే పనిగా ఆర్డర్ చేశాను. ఇదైతే వచ్చేసింది. ప్రోడక్ట్ అయితే చాలా బాగుందనమాట. బట్ నువ్వు ఆర్డర్ చేసావు ఎంత డబ్బులొస్తుంది ఏమి అనుకోవద్దు ఫ్రెండ్స్. నాకైతే ఎటు ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే నా కోరిక ఒక్కటే అనమాట. నా డబ్బులతో అంటూ ఇప్పుడు వరకు నేను మా వారికి ఏ గిఫ్ట్ గానీ ఏమి ఇవ్వలేదనమాట. నాది ఒక్కటే ఒక కోరిక. నేను ఏమంటారు చనిపోయే లోపల ఒక రూపాయైనా సంపాదించుకుంటున్నో లేదో తెలియదు గానీ, సంపాదిస్తే మటుకు ఆ వచ్చిన ఫస్ట్ రూపాయి మా వారికి గిఫ్ట్ అయితే ప్రెజెంట్ చేస్తాననమాట. ఈ పెళ్ళైన 10 ఏళ్లలో నేను ఎప్పుడు మా వారికి గిఫ్ట్ ఇవ్వలేదు. మా వారే నాకు ఇస్తూ ఉంటారు. నేను నేనంటూ సంపాదించిన దాంతోనే ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలనేది నా ఏమంటారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో, అందుకనేసి నేను ఎప్పటికీ అయితే ఇవ్వలేదు. ఎలా ఉంది ఏంటి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కాస్తంత లైక్ చేసి వెళ్ళండి వీడియో చూసేవాళ్ళు.